డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ వేటలో అలసిపోతున్నారా? చేతిలో సర్టిఫికేట్ ఉంది కానీ పని అనుభవం లేదని కంపెనీలు వెనక్కి పంపుతున్నాయా? అలాంటి వారందరికీ గుడ్ న్యూస్. పిఎం ఇంటర్న్షిప్ 2026 స్కీమ్ ద్వారా దేశంలోని టాప్ 500 కంపెనీల్లో ప్రత్యక్షంగా నైపుణ్యాలు నేర్చుకుంటూనే స్టైఫండ్ పొందే అవకాశం వచ్చింది. అసలు ఈ పథకం ఏంటి? ఇందులో చేరితే వచ్చే లాభాలేంటి? ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ నోడల్ అధికారి శ్రీకర్ అనుముల మాటల్లోనే విందాం. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ 3వ రౌండ్ దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. అసలు ఏంటి ఈ ఇంటర్న్షిప్? దీనికి అర్హులు ఎవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? దీనికి స్టైఫండ్ ఏ విధంగా ఉంటుంది? ఎంతకాలం ఈ కార్యక్రమం ఉంటుంది? ఇలాంటి అంశాలపైన ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్కు నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న భారత కార్పొరేట్ వ్యవహారాల శాఖ సౌత్ ఈస్ట్ రీజియన్ డిప్యూటీ డైరెక్టర్, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ అధికారి శ్రీకర్ అనుమల గారు మనతో ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి, లక్ష్యాలు ఏంటి, అసలు ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది, అసలు దీని పూర్తి వివరాలు ఏంటి? సార్, ఇది 2024లో ప్రధానమంత్రి గారు ఇండిపెండెన్స్ డే సందర్భంగా అనౌన్స్ చేసిన స్కీమ్ ఇది. దాని తర్వాత 2024 బడ్జెట్లోనే ఫైనాన్స్ మినిస్టర్ గారు, కార్పొరేట్ అఫైర్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు దీనికి సంబంధించిన బడ్జెట్ అండ్ గైడ్ లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది. 2024 అక్టోబర్లో స్కీమ్ లాంచ్ అవ్వడం జరిగింది. ఇప్పటివరకు 2 రౌండ్స్ పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ 1 మంత్లో మనం రౌండ్ 3 స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూత్కి 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉన్న యూత్కి స్కిల్స్ ఇంప్రూవ్ చేసి వాళ్ళకి కార్పొరేట్ వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేసి ఒక ఎక్స్పోజర్ ఇవ్వడానికి, వాళ్ళు డైరెక్ట్గా అకాడమీ నుంచి బయటికి రాగానే వాళ్ళకి జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి సంబంధించిన స్కిల్స్ని నేర్చుకోవడే ఒక రకమైన ఆపర్చునిటీ ఈ స్కీమ్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇంతకుముందు ఉన్న ఈ 2 రౌండ్లకు ఈ 3వ రౌండ్కి ఏమైనా తేడాలు ఉన్నాయా? అదేవిధంగా మిగతా చాలా ఇంటర్న్షిప్స్ ఉంటాయి కదా, వాటికి ఈ ప్రోగ్రామ్కి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి? అయితే సార్, ఈ స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం 1 కోటి మంది యూత్కి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. సో దానికి అది ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా ఇనిషియల్గా రౌండ్ 1, రౌండ్ 2 స్టార్ట్ చేశాము. దాంట్లో వచ్చిన ఫీడ్బ్యాక్, దాంట్లో వచ్చిన ఇంకా ఎన్హాన్స్మెంట్స్ మన క్యాండిడేట్స్ నుంచి కావచ్చు, కంపెనీస్ నుంచి కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్, వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ మినిస్ట్రీ కన్సిడర్ చేసి ఆ స్కీమ్లో ఇంకా బెటర్మెంట్స్ తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు 21 to 24 ఇయర్స్ మధ్యలో ఉన్న యూత్కే ఇది స్కీమ్ ఎలిజిబిలిటీ ఉండేది. బట్ ఇప్పుడు రౌండ్ 3లో దాన్ని పెంచి 18 to 25 ఇయర్స్ మధ్య యూత్కి పెంచడం జరిగింది. ఇంతకుముందు స్టైఫండ్ తక్కువగా ఉంది, దాన్ని పెంచి ఇప్పుడు 9,000 per month స్టైఫండ్కి పెంచడం జరిగింది. ఇదే విధంగా చాలా ఎన్హాన్స్మెంట్స్ స్కీమ్లో తీసుకొచ్చి, పోర్టల్లో తీసుకొచ్చి ఇప్పుడు రౌండ్ 3ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఎలిజిబిలిటీస్ ఏంటి అంటే ఎవరెవరు అర్హులు, అదేవిధంగా ప్రత్యేకంగా ఎవరైనా అనర్హులు అనే కేటగిరీ కూడా ఉందా ఇందులో? సో ముఖ్యంగా ఇది యూత్ కోసం నిర్మించబడిన స్కీమ్ కాబట్టి టార్గెట్ ఏజ్ గ్రూప్ వచ్చేసి మనకి 18 to 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా కావచ్చు. 10th నుంచి పీజీ వరకు ఎవరైనా చదువు ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, ఎవరైతే కార్పొరేట్ సెక్టర్లోకి ఎంటర్ అవ్వాలని, ఫర్ ఎగ్జాంపుల్ 10th ఫినిష్ చేసి ఎక్కడో ఇన్ఫార్మల్ సెక్టర్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు కార్పొరేట్ రంగంలోకి రావాలంటే ఆ 10th క్లాస్ బేస్ చేసుకొని ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి చాలా కంపెనీస్ మన తెలుగు రాష్ట్రాల్లో, అక్రాస్ ఇండియా. వాళ్ళు ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అప్లై చేసుకోవచ్చు. సో 10th నుంచి పీజీ వరకు ఎవరైనా. సో ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ స్కీమ్ది Tier 2, Tier 3 సిటీస్కి రీచ్ అవ్వడము, గ్రామీణ యువతకి ఈ స్కీమ్ని తీసుకెళ్లడం. కాబట్టి ఈ స్కీమ్లో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ అయిన ఐఐటీస్, ఐఐఎంస్ ఇలాంటివి, IIITs లేదా ప్రొఫెషనల్ డిగ్రీస్, MBBS ఇలాంటివి కొందరిని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. సో అది ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్లో ఉన్నారో, లైక్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, సెకండ్ ఇయర్లో ఉన్నారు, చదువుకుంటున్నారు, వాళ్ళు అర్హులు కారు, ఎందుకంటే వాళ్ళు ఇంకా చదువులో ఉన్నారు. ఎవరైతే డిగ్రీలో, పీజీలో లాస్ట్ ఇయర్, ఫైనల్ ఇయర్లో ఉన్నారో మళ్ళీ వాళ్ళు వాళ్ళు అర్హులు, దే కెన్ అప్లై టు ద ఇంటర్న్షిప్. అట్లాగే ఎవరైతే ఆన్లైన్ ఎడ్యుకేషన్లో, లాంగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుకుంటున్నారో మళ్ళీ వాళ్ళు అర్హులు. ఓన్లీ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఫైనల్ ఇయర్ కాని వాళ్ళు అనర్హులు. అట్లాగే ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ వచ్చి స్కీమ్ అప్లై చేస్తున్న విద్యార్థి ఆర్ అతని తల్లిదండ్రులు ఎవరికైనా ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో 12 లక్షల కన్నా ఎక్కువ
ఇన్కమ్ ఉంటే కనుక వాళ్ళు అనర్హులు. ఈ ముగ్గురు తల్లిదండ్రులు అప్లై చేసిన అభ్యర్థికి ఎవరికైనా అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్లో 12 lakhs కన్నా తక్కువ ఉంటే వాళ్ళందరూ అర్హులు అవుతారు ఈ స్కీమ్కి. ఇప్పుడు రౌండ్ 3లో అయితే గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళ పిల్లలకు ఇది స్కీమ్ ఇప్పటికైతే వర్తించట్లేదు. సో ఇది అర్హతలు ఈ స్కీమ్కి. ఓకే, అంటే ఫైనల్ ఇయర్ అయిపోయింది బట్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ అయిపోయింది, బ్యాక్లాగ్స్ ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫైనల్ ఇయర్ అయిపోయింది, వాళ్ళు ఎవెన్చువల్లీ వాళ్ళు ఆ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకుంటారు. ఇప్పుడు చేసుకోవచ్చా అనేది ఇది కంపెనీ ఎప్పుడైతే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ పోస్ట్ చేస్తుందో కంపెనీ వాళ్ళ రిక్వైర్మెంట్లో కనుక అది పర్లేదు అని కంపెనీ డిసైడ్ అయితే కనుక వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంపెనీ తీసుకుంటుందా లేదా అనేది కంపెనీ ఇష్టం. సో ఇది ఎలా అప్లై చేయడం, ఎలా దీనికి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంది? సో స్కీమ్ అంతా అండి, ఒక గుడ్ థింగ్ ఏంటంటే స్కీమ్ అంతా ఆన్లైన్, ఫిజికల్గా దరఖాస్తు చేసుకోవాల్సింది ఎక్కడికో వెళ్ళి చేయాల్సింది ఏం లేదు. www.pminternship.mca.gov.in అనే వెబ్సైట్ కనుక మీరు లాగిన్ చేసినట్టయితే ఒక మొబైల్ యాప్ కూడా ఉంది, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ఉంది. ఈ వెబ్సైట్ లాగిన్ చేసుకొని అది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నాక, రిజిస్టర్ చేసుకోక ముందు కూడా వాళ్ళకి ఎక్కడెక్కడ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి, వాళ్ళ లొకేషన్కి దగ్గరలో కావాల్సినట్టుగా వెతుక్కోవచ్చు సెర్చ్ చేసి. వేరే లొకేషన్లు ఇప్పుడు నిజామాబాద్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో అప్లై చేసుకోవాలనుకున్నా, అనకాపల్లిలో ఉన్న వాళ్ళు విశాఖపట్నంలో అప్లై చేసుకోవాలనుకున్నా ఆ సెర్చ్ చేసుకొని పోర్టల్లో ఈ క్వాలిఫికేషన్కి సంబంధించి, ఈ సెక్టార్కి సంబంధించి, ఈ ఫీల్డ్కి సంబంధించి ఇలా మల్టిపుల్ సెర్చెస్ చేసుకొని వాళ్ళు ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని ఎలిజిబిలిటీ చూసుకొని, పోర్టల్ కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతుంది మీరు ఎలిజిబులా కాదా అనేది. అవన్నీ కంప్లీట్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఒక క్యాండిడేట్కి వచ్చేసి 3 ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అప్లై చేసుకోవచ్చు. ఆ మూడిట్లో ఏదో ఒకటి వచ్చినా జాయిన్ అవ్వడం జరుగుతుంది. లేదా ఆ మూడిటికి 3 ఒకవేళ ఏదో కారణం వల్ల అభ్యర్థి 3టికి 3 రాకున్నా మళ్ళీ ఒక 3 అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఒక 12 months ఆల్ ఇయర్ ప్రోగ్రామ్ కాబట్టి ఇది ఒక స్పెసిఫిక్ టైం, ఇదే టైంలో చేసుకోవాలి, ఇప్పుడే చేసుకోవాలి అట్లా లాస్ట్ డేట్ అనేది ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీకి ఉంటుంది తప్ప స్కీమ్కి లాస్ట్ డేట్ లేదు. కాబట్టి విద్యార్థి కనుక ఆ ఎలిజిబిలిటీ కండిషన్స్, ఏజ్ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే అతను ఇంటర్న్షిప్ వచ్చే వరకు కూడా ప్రయత్నిస్తూ అతని స్కిల్స్ని ఎందుకు ఇంటర్న్షిప్ రావట్లేదని అవగాహన చేసుకుంటూ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఏదో మంచి కంపెనీల్లో టాప్ 2000 కంపెనీస్ ఇండియాలో ఎక్కడైనా ఇంటర్న్షిప్ సాధించుకునే అవకాశం. లాస్ట్ 2 rounds లో అప్లై చేసి ఒకవేళ అవకాశం రాని వాళ్ళు మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడున్న ఎలిజిబిలిటీ కండిషన్స్లో వాళ్ళు సెట్ అవుతున్నారా, ఆ ఏజ్ గ్రూప్లో సెట్ అవుతున్నారా, వాళ్ళ ఇన్కమ్ క్రైటీరియా సెట్ అవుతుందా చూసుకొని వాళ్ళకి ఇంటర్న్షిప్ ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మన తెలుగు స్టేట్స్లో అసలు ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి? ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ రోజు యాజ్ ఆన్ టుడే 1300కు పైగా ఆపర్చునిటీస్ ఇన్ మల్టిపుల్ సెక్టర్స్ కావచ్చు, మల్టిపుల్ క్వాలిఫికేషన్స్ కావచ్చు. 10th నుంచి పీజీ వరకు చూసుకుంటే 1300 ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏపీలో చూసుకుంటే 2300 ఆపర్చునిటీస్ దాకా అవైలబుల్ ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఇక్కడే అప్లై చేసుకోవచ్చు, లేదా అదర్ స్టేట్స్లో ఉన్న కంపెనీలకు సంబంధించిన అప్రెంటిస్‌షిప్ చేస్తారు? ఈ స్కీమ్ ఒక మంచి విషయం ఏంటంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించిన ఒక విద్యార్థి ఉన్నాడు ఆ క్వాలిఫికేషన్తో, అతనికి మేబీ అతని స్టేట్లో అతని జిల్లాలో ఒక ఆపర్చునిటీ దొరికే అవకాశం తక్కువ ఉండొచ్చు. ఈ స్కీమ్లో అతను ఆల్ ఇండియాలో ఎక్కడైనా అలాంటి కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ చూసుకొని అప్లై చేసుకొని వెళ్ళొచ్చు. ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే చాలా కంపెనీస్ ఇప్పుడు మంత్లీ స్టైఫండ్ వచ్చేసి మంత్లీ ఆర్థిక సహాయం వచ్చేసి 9,000 రూపాయలు అండ్ ఒకసారి గ్రాంట్ వచ్చేసి 6,000 రూపాయలు. అది కాకుండా చాలా కంపెనీలు అడిషనల్ బెనిఫిట్స్ హాస్టల్ రూపంలో కానీ, ఫుడ్ సబ్సిడీ రూపంలో కానీ, ట్రాన్స్పోర్ట్ రూపంలో కానీ, అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రూపంలో కానీ 9,000కు మించి అదనంగా చాలా కంపెనీలు ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. సో పిల్లవాళ్ళు వచ్చి మన పోర్టల్లో కంపేర్ కూడా చేసుకోవచ్చు. ఒక 3 ఇంటర్న్షిప్ ఆపర్చునిటీలో తనకి సూట్ అయినవి చూసుకొని ఈ మూడిట్లో ఏది బాగుంది అనే కంపారిజన్ ఫీచర్ కూడా మన పోర్టల్లో అవైలబుల్ ఉంది. సో కంపెనీలో ఎంప్లాయీస్కు డిఫరెంట్ వాళ్ళకు అవకాశాలు ఉంటాయి, కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ లేదా ఇంకేమేమో ఉంటాయి, కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇంటర్న్షిప్ పొందే వాళ్ళకు కూడా ఉంటాయా? తప్పకుండా. అంటే కంపెనీకి సంబంధించింది కాకుండా ఈ స్కీమ్లోనే మనకి మినిస్ట్రీనే జాయిన్ అయిన క్యాండిడేట్కి ఒక గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, లైఫ్ అండ్ హెల్త్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్కి సంబంధించిన కొంచెం గ్రూప్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
జరుగుతుంది. ఓకే, అంటే ఇంటర్న్షిప్ పూర్తయ్యే వరకు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అప్లై చేసిన తర్వాత డైరెక్ట్ కంపెనీకి వెళ్ళాలి ఉంటుందా? అది కూడా ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్? సో ఎప్పుడైతే పిల్లవాడు మన క్యాండిడేట్ అప్లై చేసుకుంటాడో ఆ తర్వాత అప్లికేషన్స్ అన్ని పోర్టల్ ద్వారా ఆ కంపెనీకి చేరుతున్నాయి. చేరిన తర్వాత కంపెనీ చూసుకొని ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయని ఆ కంపెనీయే పిల్లవాడిని రీచ్ అవుట్ అవుతుంది. రీచ్ అవుట్ అయ్యి ఒక మెయిల్ రూపంలోనూ మెసేజ్ రూపంలోనూ రీచ్ అవుట్ అయ్యి ఆ కంపెనీ పాలసీ ప్రకారంగా ఇంటర్వ్యూ చేసుకోవడమా, సెలెక్షన్ చేసుకోవడమా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవడమా చేసుకొని వాళ్ళకి ఆఫర్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్న్షిప్ ఏ విధంగా అంటే కంపెనీకి వెళ్ళి అక్కడ జాబ్ చేయాలా, లేక వర్క్ ఫ్రమ్ హోమ్ అదర్ ఫార్మాట్స్లో చేయాలి? సో అగైన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము పిల్లలకి వాళ్ళు చదువుకున్న చదువుకి సంబంధించిన ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇవ్వడమే స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి గైడ్లైన్స్, పిఎంఐఎస్ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయంటే అట్లీస్ట్ 50%, 50%కి తక్కువ 50% వాళ్ళు లైవ్ ఎన్విరాన్మెంట్లో, ఏదైతే బిజినెస్ ఎన్విరాన్మెంట్లో ఉంటుందో వాళ్ళు చేసే వర్క్కి సంబంధించి థియరటికల్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయాలి అని గైడ్లైన్స్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అట్లీస్ట్ 50% వాళ్ళు రియల్ వర్క్ చేసే అవకాశం దొరుకుతుంది. సో ఎంతకాలం ఉంటుంది సార్ ఇంటర్న్షిప్? సో ఇంటర్న్షిప్ వచ్చేసి ఇంతకుముందు రౌండ్ 1, రౌండ్ 2లో 1 ఇయర్ టైం పీరియడ్ పెట్టినాము. బట్ వచ్చిన ఫీడ్బ్యాక్ పిల్లల నుంచి, కంపెనీస్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని రౌండ్ 3లో 6 months ఆర్ 9 months, కొన్ని ఇంటర్న్షిప్ 6 months, కొన్ని ఇంటర్న్షిప్ 9 months బేస్డ్ ఆన్ ద కంపెనీ రిక్వైర్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ తర్వాత వారికి సర్టిఫికేట్ ఏమైనా ఇస్తారా, వర్క్ ఎక్స్పీరియన్స్? సో ఖచ్చితంగా ఈ స్కీమ్ అగైన్ ముఖ్య ఉద్దేశం వాళ్ళను ఈ స్కీమ్లోంచి బయటపడ్డాక దే షుడ్ బి ఇన్ అ గుడ్ పొజిషన్. అంటే వాళ్ళు ఒక స్కిల్స్ నేర్చుకొని ఆ కార్పొరేట్ రంగంలో వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి యూజ్ అయ్యేలాగా ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది విత్ ద పిఎంఐఎస్ లోగో అండ్ ద కంపెనీ లోగో. వాళ్ళకి కంపెనీ తరపునే డిజిటల్లీ సైన్డ్ సర్టిఫికేట్ పోర్టల్ ద్వారానే, నథింగ్ ఫిజికల్గా ఏది లేదండి, అంతా ఆన్లైన్లోనే పోర్టల్ పిఎం ఇంటర్న్షిప్ వెబ్సైట్లోనే ఆ సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. సో ఇంటర్న్షిప్ పూర్తయిన తర్వాత అదే కంపెనీలో కంటిన్యూ చేయొచ్చా, లేకంటే ఈ సర్టిఫికేట్ అంటే వర్క్ ఫర్దర్గా జాబ్స్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది? చాలా మంచి విషయం అడిగారండి. ఇప్పుడు ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అచీవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది పిల్లలు రౌండ్ 1, రౌండ్ 2లో మొత్తం కలిపి ఆల్ ఇండియాలో 16,000 మంది పిల్లల దాకా ఇంటర్న్షిప్ ఇప్పుడు కంప్లీట్ చేశారు, కొంతమంది చేస్తున్నారు. దాంట్లో చాలామంది చేసిన ఇంటర్న్షిప్ కంపెనీలోనే ఫుల్ టైం ఆపర్చునిటీ దక్కించుకోవడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే డాక్టర్ రెడ్డిస్ కానీ, జిఎంఆర్ కానీ, ఇలా చాలా కంపెనీస్ ఏవైతే ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేశాయో పిల్లలకి, వాళ్ళే ఫుల్ టైమ్గా రిక్రూట్మెంట్ చేసుకోవడం కూడా జరిగింది. ఒకవేళ ఇంటర్న్షిప్ చేరిన తర్వాత మధ్యలో ఏదైనా కారణంతో మధ్యలో డ్రాప్ అయిపోతే ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ కనీసం వాళ్ళు 50% ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి ఉన్నట్టయితే, 50% టైం పీరియడ్ కంప్లీట్ చేస్తున్నట్టయితే వాళ్ళకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ హెచ్ఆర్ వాళ్ళని ఖచ్చితంగా అడుగుతారు, ఎందుకు మీరు మధ్యలో ఆపేస్తున్నారన్న ఖచ్చితమైన రీజన్ తీసుకొని మాకు అప్డేట్ చేయడం జరుగుతుంది. మేము ఫాలోఅప్ చేసి వాళ్ళని ఎందుకు వాళ్ళు స్కీమ్ నుంచి మధ్యలో వెళ్ళిపోతున్నారన్న రీజన్ తీసుకోవడం జరుగుతుంది. సో స్కీమ్కు మన తెలుగు స్టేట్స్లో స్పందన ఏ విధంగా ఉంది సార్? అంటే గతంలో 2 రౌండ్లకు అంటే ఎంతమంది కంపెనీస్ పార్టిసిపేట్ చేశారు, అదేవిధంగా స్టూడెంట్స్ ఎంతవరకు కంప్లీట్ చేశారు, స్పందన ఏ విధంగా ఉంది? స్పందన మన తెలుగు స్టేట్స్కి సంబంధించి ఆపర్చునిటీస్ చాలా వచ్చాయండి. కంపెనీస్ చాలా ఆపర్చునిటీస్ 2 రాష్ట్రాల్లో ఇవ్వడం జరిగింది. సో ఈ స్పందన కోసం మేము అంటే ఆల్ ఇండియా లెవెల్లో కూడా ప్రతి స్టేట్ గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేస్తూ ఈ స్కీమ్కి సంబంధించిన అవేర్నెస్ని త్రూ స్టేట్ గవర్నమెంట్ మనము ప్రతి జిల్లా కలెక్టర్కి చేరవేసి వాళ్ళ త్రూ చేరాల్సిన యువతకి చేరేలాగా గట్టిగా ప్రయత్నించడం జరిగింది. సో స్పందన మీరు అన్నట్టు చాలా మంచిగా వచ్చింది. కానీ ఇంకా దెర్ ఈజ్ అ వాస్ట్ స్కోప్. మన యువత ఇప్పుడు యువతకి అకాడమీ నుంచి బయటికి రాగానే జాబ్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి. అండ్ దేర్ ఆర్ మెనీ అప్కమింగ్ సెక్టర్స్ లైక్ ఏవియేషన్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఇలాంటి ఫార్మా కావచ్చు, ఐటీ కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇలాంటి వాటిలలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మన యూత్ ఈ స్కీమ్ని ఉపయోగించుకుంటే గనక వాళ్ళకి చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఫండింగ్ విషయానికి వస్తున్నట్లయితే ఇప్పుడు మీరు అన్నారు 9,000 రూపాయల స్టైపెండ్, అదేవిధంగా 1 టైం గ్రాంట్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా, కంపెనీలా లేక రాష్ట్ర ప్రభుత్వం? దీంట్లో 9,000 రూపాయల్లో నెలకిచ్చే దాంట్లో ఆల్మోస్ట్ 8,100 8,100 రూపాయలు కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్ డిబిటీ ద్వారా క్యాండిడేట్కి ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 900 కంపెనీ ఇస్తుందండి. 6,000 కూడా
కేంద్ర ప్రభుత్వమే డీబీటీ రూపాన క్యాండిడేట్కి ఇవ్వడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల యువతను ఆకర్షించడానికి ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తున్నారు? సో దీన్ని మన మెయిన్ స్కీమ్ ఉద్దేశము టైర్ 2, టైర్ 3 సిటీస్ గ్రామీణ యువతను అట్రాక్ట్ చేయడం కాబట్టి జిల్లా కలెక్టర్ల ద్వారా నాబార్డ్ని యూజ్ చేసుకొని, మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీని యూజ్ చేసుకొని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని యూజ్ చేసుకొని, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం స్టేట్ ప్రభుత్వాలు కోఆర్డినేట్ చేసుకుంటూ మేము ముందుకెళ్తూ ఖచ్చితమైన యువతకి ఎవరికైతే అవసరం ఉంది అనేది చదువు పూర్తయి వాళ్ళు కొంచెం ఏదో రకంగా సెటిల్ అయి ఉన్నారు, బట్ వాళ్ళు ఒక అవకాశం వస్తే మంచి కార్పొరేట్ రంగంలో ఒక మంచి జాబ్లో సెటిల్ అవ్వాలి, కెరీర్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్న యువత ఎవరైతే ఆ టార్గెట్ గ్రూప్ ఎక్కడైతే దొరుకుతుందో అది మనం గుర్తించి, సో ఇది ప్రతి రాష్ట్రానికి ఒక విధంగా ఉండొచ్చు ఈ టార్గెట్ గ్రూప్ అనేది. మనం ఒక మెగా ప్రోగ్రామ్ లాగా కాకుండా దీన్ని గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి మన స్టేట్లో ఇప్పుడు తెలంగాణలో ఈ సెక్టార్లో ఈ జిల్లాలో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, సో దానికి సంబంధించిన క్యాండిడేట్స్ యూత్ మనకి ఎక్కడ లభిస్తారు అనేది చూసుకొని ఆ డిపార్ట్మెంట్ ద్వారా మనం వాళ్ళని రీచ్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఎక్కడ ఎలా ఉంటాయి? అవునండి, ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు www.pminternship.mca.gov.in అనే వెబ్సైట్ కనుక మీరు చూసినట్టయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్, అందులో వీడియోస్ కానీ, గైడ్ లైన్స్ కానీ, మాన్యువల్స్ కానీ, ఒక క్యాండిడేట్ వచ్చి పోర్టల్లో ఎట్లా లాగిన్ చేసుకోవాలి, ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి, ఎట్లా అప్లై చేసుకోవాలన్న వీడియోస్ రూపాన, లిటరేచర్ రూపాన ఇవన్నీ గైడ్ లైన్స్ వీడియోస్ ఉండడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, పోర్టల్లో మీరు చూడొచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దానికి కాల్ చేస్తే కూడా మన భాషలోనే, మనకు వచ్చిన భాషలోనే వాళ్ళు ఆన్సర్ చెప్పి మీకు హెల్ప్ గైడ్ చేసి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మనం గైడ్ చేయడం జరుగుతుంది. మన దేశంలో ముఖ్యంగా మన పర్టికులర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈ స్కిల్ గ్యాప్ అనేది ఎక్కువ కనిపిస్తుంది సార్. చాలా మంది ఇంజనీరింగ్ చేస్తున్నారు, డిగ్రీలు పీజీలు పూర్తి చేస్తున్నారు, కానీ జాబ్స్ దొరకట్లేదు. అదేవిధంగా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా వేకెన్సీలు ఉంటున్నాయి కానీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేదంటున్నారు. సో ఈ స్కిల్ గ్యాప్ అనేది ఈ ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ ఈ స్కీమ్ ద్వారా ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతుంది? అదేవిధంగా అంటే మన గత 2 రౌండ్లు పూర్తయింది కాబట్టి ఆ గ్యాప్ అనేది కవర్ అవుతుంది దీనివల్ల? ఖచ్చితంగా అండి. స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశమే ఆ స్కిల్ గ్యాప్ని ఎవరైతే అకాడమీ నుంచి బయటికి వస్తున్నారో బట్ వాళ్ళకి థియరటికల్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా వాళ్ళకి ఇది ఒక బ్రిడ్జ్ లాగా, మన స్కీమ్ ఒక బ్రిడ్జ్ లాగా అకాడమీకి ఇండస్ట్రీకి. ఎందుకంటే ఇది మనం ఏదో ఇండస్ట్రీకి ఇది చేయండి అని చెప్పింది కాకుండా ఇండస్ట్రీ నుంచే మనం రిక్వైర్మెంట్ తీసుకొని వాళ్ళకి కంప్లీట్ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. మీ కంపెనీకి సంబంధించి, మీ ఫ్యాక్టరీకి, మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించిన రిక్వైర్మెంట్ ఏదైతే అవసరం ఉందో ఆ ఆపర్చునిటీనే మీరు పోర్టల్లో పెట్టండి. అలాంటి కరెంట్ గోయింగ్ రిక్వైర్మెంట్ని మనం మార్కెట్లోంచి తీసుకొచ్చి ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీగా పోర్టల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే పిల్లలు దీన్ని యూజ్ చేసుకుంటారో కరెంట్గా ఆ కంపెనీస్కి అవసరమైన స్కిల్స్ని వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇలాంటివి ఎన్నో స్కీమ్స్, మనకి ఇంటర్న్షిప్ స్కీమ్స్ ఉన్నా కానీ ఇది ఒక ప్రత్యేకమైన స్కీమ్గా మేము ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఈ స్కిల్ గ్యాప్ని అడ్రస్ చేయడానికి. సో ఈ ప్రోగ్రాంలో స్టేట్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంది సార్? ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, అదేవిధంగా స్టార్టప్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడానికి గవర్నమెంట్స్ సపోర్ట్ చాలా అవసరం. వాటి సపోర్ట్ ఏ విధంగా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఉందండి. స్టేట్ గవర్నమెంట్స్ నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశమంతటా, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో బోత్ తెలంగాణ అండ్ ఏపీలో స్టేట్ గవర్నమెంట్ రోల్ ఖచ్చితంగా చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మేము ప్రతి జిల్లాకి, ప్రతి కేంద్రానికి, మండలానికి వెళ్ళే స్కోప్ తక్కువ ఉంటుంది మా త్రూ కనుక వీఆర్ కోఆర్డినేటింగ్ స్టేట్ గవర్నమెంట్. తెలంగాణలో చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ మనకి చాలా సపోర్ట్ చేస్తుంది. ఇంకో గుడ్ విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంఎస్ఎంఈస్, ఈ ఎస్ఈజెడ్స్ వీటన్నిటిని కూడా త్రూ స్టేట్ గవర్నమెంట్స్ మాకు రిప్రజెంటేషన్స్ అడగడం జరిగింది. ఏవైతే కంపెనీలు ఎంఎస్ఎంఈస్ కానీ ఎస్ఈజెడ్స్లో ఉన్నవి కానీ ఈ స్కీమ్లో పార్టిసిపేట్ చేయాలి, ఆ కంపెనీ ఆపర్చునిటీస్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు త్రూ స్టేట్ గవర్నమెంట్ మాకు నామినేషన్ సబ్మిట్ చేస్తున్నారు. సో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా సిఐఐ, నారెడ్కో లాంటి ఇండస్ట్రీస్ బాడీస్ కూడా చాలా ఉన్నాయి. వాటి రోల్ ఏ విధంగా ఉంది? అదేవిధంగా నేరుగా ఏదైనా కంపెనీ ఇంట్రెస్ట్ ఉండి ఇందులో ఇంటర్న్షిప్లో జాయిన్ అవుతాం ఈ స్కీమ్లో అనుకున్నప్పుడు నేరుగా అప్లై చేసుకోవచ్చా? ఏ విధంగా ఉంటుంది? అవునండి, మనము సిఐఐ అండ్ ఫిక్కీ ఈ ఇండస్ట్రీ బాడీస్ ద్వారా కూడా కంపెనీస్ తోటి, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వీళ్ళ ద్వారా కూడా కంపెనీస్కి రీచ్ అవుట్ అవుతుంది. వీళ్ళ ద్వారా కూడా వాళ్ళని, ఆ కంపెనీస్ని, ఇది వాలంటరీ స్కీమ్, కంపెనీస్కి ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయాలన్నట్టు కాకుండా కంపెనీస్కి ఇట్స్ వాలంటరీ స్కీమ్, బట్ వాళ్ళకి కూడా ఒక విన్ విన్ సిచ్యువేషన్. ఇప్పుడు ఎందుకంటే కంపెనీస్కి కూడా చాలా లొకేషన్స్లో, చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో, వాళ్ళ విసినిటీలో మ్యాన్ పవర్ అనుకున్న టైంకి అనుకున్న క్వాలిఫికేషన్ దొరకలేదు.
దొరకట్లేదు. సో ఈ స్కీమ్ అందుకనే ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ క్యాండిడేట్స్ అండ్ కంపెనీస్. త్రూ ఇండస్ట్రీ బాడీస్ మనం ఆ కంపెనీస్ని ఆన్ బోర్డ్ చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైనా పెద్ద కంపెనీ, ఏదైనా కంపెనీ ఇది మేము చేయగలుగుతాము, ఈ రకంగా మనం యూత్కి బెనిఫిట్ చేయగలుగుతాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దే కెన్ రైట్ టు అస్. మనకి మినిస్ట్రీకి రీచ్ అవుట్ అయితే కనుక వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకొని మనం వాళ్ళని ఆన్ బోర్డ్ చేసుకోవడానికి కుదురుతుంది. సో ఇంటర్న్షిప్లో వన్స్ జాయిన్ అయిన తర్వాత పూర్తిగా కంపెనీదే బాధ్యత ఉంటుందా, లేక ఆ ప్రభుత్వం అంటే కార్పొరేట్ అఫైర్స్ శాఖ మళ్ళీ వారిని సూపర్వైజ్ చేయడం లేదా వారికి ఎక్స్పోజర్ చేయడం, కొంచెం రావడానికి సెమినార్స్ ఎలాంటి ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయా? ఖచ్చితంగా అండి. ఇది ఒక ఇంటర్న్షిప్పే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్లో చాలామందిని మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి కానీ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కానీ తీసుకెళ్ళి అక్కడ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయించడం జరిగింది. చాలా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మినిస్టర్ సీతారామన్ గారితో కానీ, మినిస్టర్స్తో కానీ, ఎంపీస్తో కానీ వాళ్ళతో ఇంటరాక్టివ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళకి ఏదో ఇంటర్న్షిప్ ఇప్పించామన్నట్టు కాకుండా వాళ్ళు ఇంటర్న్షిప్ నుంచి బయటకు వచ్చే వరకు కూడా మా బాధ్యతగా తీసుకొని వాళ్ళకి ప్రతి చోట గైడ్ చేస్తూ పోర్టల్ ద్వారానే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీవెన్స్ మెకానిజం అనేది ఒకటి ఉంది మనకి పోర్టల్లో. సో ఏదైనా పిల్లవాడికి ఏదైనా ఇబ్బంది ఉన్నా కంపెనీ తరఫున కావచ్చు లేదా బయట నుంచి కావచ్చు, ఏదున్నా వాళ్ళు ఒక గ్రీవెన్స్ రేజ్ చేస్తే కనుక అది కంపెనీ వాళ్ళు మేము చూడడం జరుగుతుంది, దాన్ని అడ్రస్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో గ్రీవెన్స్కు అంటే ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయి? పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుందా? గ్రీవెన్స్ అనేది ఒక ట్యాబ్ అవైలబుల్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు దాని నుంచి వాళ్ళకి వచ్చిన కష్టాన్ని కానీ, ఏదన్నా ఫీడ్బ్యాక్ని కానీ, ఏదన్నా మెసేజ్ని కానీ టు వాళ్ళ హెచ్ఆర్కి, కంపెనీ హెచ్ఆర్కి లేదా కంపెనీ హెచ్ఆర్ దాన్ని సాల్వ్ చేయలేకపోతే ప్రభుత్వానికి కానీ రిపోర్ట్ చేయడానికి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా ఈ ఇంటర్న్షిప్ స్కీమ్ పైన యూత్కు మీరు ఇచ్చే సందేశం కానీ ఏంటి? ఖచ్చితంగా అండి, 18 to 25 మధ్యలో ఉన్న యూత్ ఒక్కసారి పోర్టల్ విజిట్ చేయండి. విజిట్ చేసి మీరు ఎలిజిబిలిటీలో ఉన్నారో చూసుకోండి. ఇప్పుడు మీరు ఎలిజిబుల్ కాకుండా మేబీ ఇన్ ఫ్యూచర్ మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళు ఇది జ్ఞాపకం పెట్టుకొని మీరు ఎలిజిబుల్ అయ్యే సమయానికి మీకు ఫుల్ టైం ఆపర్చునిటీ వస్తే వెల్ అండ్ గుడ్, చాలా సంతోషం. ఒకవేళ అది టైం పడుతుంది అనుకుంటే కనుక మీరు ఈ స్కీమ్ని యూజ్ చేసుకొని ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా ఇక్కడ నుంచి నెక్స్ట్ జంప్ తీసుకునేలాగా PMI స్కీమ్ మీకు ఖచ్చితంగా సహాయపడుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశాలు, లక్ష్యాలు, దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీలు, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలని అనేక విషయాలు స్పీకర్ అనుమల గారు చెప్పారు. కెమెరామెన్ నరేందర్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.